బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను నెల్లూరులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న రొట్టెల పండుగ నేపథ్యంలో కొన్ని బస్సులే అదనంగా వేసినా కూడా రద్దీ అయితే తీవ్రంగా ఉంది. సో మనతో ప్రయాణికులు ఉన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 5:10కి వచ్చినాం. 5:10కి. ఇప్పుడు 6 అయినా రాలా ఇంకా. అంటే బస్సులు తక్కువ ఉన్నాయా లేకపోతే బస్సులు వేసినవి సరిపోలేదా? సరిపాలా బస్సులు. మామూలుగా ఎన్ని గంటలకు ఒకసారి ఉంటుంది మీకు బస్సు? మేము 7:10కే ఉండాలి. 5:10కి ఇంకా వరకు రాలా. అది వదిలి వెళ్ళిపోయింది. మళ్ళా 6:30కి రావాలా. 7 అయినా రాలా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? అరగంట నుంచి. ఏ ఊరు పోవాలి? ఆదురుపల్లి. ఉన్నాయా బస్సులు? బస్సు ఫుల్గా ఉండింది. అది ఫుల్గా ఉన్నాయి. అంటే రొట్టెల పండుగ కాబట్టి లేకపోతే మామూలుగానే ఫుల్గా ఉంటుందా? మామూలుగా ఇవ్వాలి మనం చూసింది. ఆదురుపల్లి పోవాలంటే ఫుల్గా ఉండింది బస్సు. ఫుల్గా ఉంది. ఇంకో బస్సు ఎంతసేపట్లో వస్తుందంట? ఎంతసేపు? ఎంతసేపట్లో వస్తుందన్నారు? ఏమో తెలియదు అన్న. నిలబడి ఉన్నాం గమ్ముగా. నిలబడే ఉన్నాం. అదనంగా బస్సులు ఏర్పాటు చేసినా కూడా బస్సులు సరిపోని పరిస్థితి. సో ఎంతసేపటి నుంచి ఉన్నారు? 3 గంటలే సార్ వచ్చి. 3 గంటలైంది. ఏ ఊరు పోవాలా? తిరుపతి పోవాలా. తిరుపతికి రాలా? 3 గంటల నుంచి బస్సు రాలేదు. ఏ సీట్లు దొరకలా. 3 గంటల నుంచి సీట్లు దొరకలా. ఎందుకని అంటే రొట్టెల పండుగ నేపథ్యంలో ఇంత బిజీగా ఉందా లేదంటే ఫ్రీ బస్సులు ఉన్నాయి కాబట్టి బిజీగా ఉందా? ఫ్రీ బస్సులు ఉండే వల్ల ఫ్రీగా దొరకలేదు అనుకుంటాను. 3 గంటలు అయింది. 3 గంటలు అవుతుంది. ఇంతవరకు దొరకలా. మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి? మీరు 1 అవర్ నుంచి. ఏ ఊరు పోవాలి? హైదరాబాద్. నాయుడుపేట వెళ్ళాలి. ఓకే. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. బస్సులు లేవు. నాయుడుపేటకు ఉంటాయిగా ఫ్రీక్వెంట్గా? రావట్లేదు. ఫుల్గా ఉన్నాయి ఎక్స్ప్రెస్. ఎందువల్ల అంటారు? హాలిడేస్ ఫెస్టివల్ కాబట్టి. సో చిన్నపిల్లలతో కూడా నిలబడేటువంటి పరిస్థితి. బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా కూడా ఎటు చూసినా కూడా ప్రయాణికులే కనిపిస్తారు ఆర్టీసీలో. అదనంగా తాము బస్సులు వేసామని అయితే చెప్తూ ఉన్నా కూడా అంటే మనకు లిస్టు కూడా పెట్టారు. దాదాపుగా ఒక 20 నుంచి 30 బస్సులు లోకల్లో వేస్తున్నామని చెప్పారు. అలాగే మరికొన్ని బస్సులు కూడా వేసామని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఎన్ని బస్సులు వేశారు ఏం డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. సో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బారాష దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా 52 ప్రత్యేక బస్సులు వేస్తున్నారు. నెల్లూరు నుంచి కస్మూర్కు ఒక 20, రైల్వే స్టేషన్ నుండి కస్మూర్కు 10 బస్సులు, వెంకటాచలం నుంచి కస్మూర్కు 2, నెల్లూరు నుండి ఏఎస్పేటకు 8, ఆత్మకూరు ఏఎస్పేట నెల్లూరుకు 12 బస్సులు నడుపుతూ ఉన్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి తీసుకుంటే దూర ప్రాంతాల నుంచి చెన్నైకి 2, బెంగళూరుకి 4, కడపకు 3, విజయవాడకు 5 స్పెషల్ బస్సులు నడుపుతూ ఉన్నారు. అలాగే హైదరాబాద్కు 2, ఏఎస్పేట నుంచి బెంగళూరుకు 1 అదనంగా బస్సులు ఏర్పాటు చేసినారు. అయినా కూడా బస్సులు అంటే ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా సుమారు 15 లక్షల మంది పైగానే ప్రయాణికులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు భారీగా ఉన్నారు. అంతే ప్రయాణికులు వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. 25వ తేదీ ఈ పరిస్థితి ఉంటే 26, 27, 28, 29 అంటే ప్రధాన రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సులు లేక ప్రయాణికులంతా ఆర్టీసీలో వెయిట్ చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. వేసిన బస్సులు అయితే సరిపోలేదు. అదనంగా బస్సులు నడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఆర్టీసీలో నెలకొని ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.